ముందుగా మీడియా మిత్రులకి ధన్యవాదాలు. అదేవిధంగా ఈ మీడియా పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, నిన్నటి రోజున పాపంపేటలో మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి గారు పాపంపేటలో పరిటాల కుటుంబం 9,000 కోట్లు భూమిని కబ్జా చేసినారని తప్పుడు ఆరోపణలు చేయడం జరిగింది. అదేవిధంగా నువ్వు ఎక్కడ పరిటాల కుటుంబము ఏ సర్వే నెంబర్లో కబ్జా చేశారు, ఏ సర్వే నెంబర్లో కబ్జా చేసినారని నువ్వు అంటున్నావో అది నువ్వు పక్కా ఎవిడెన్స్ తో కూడా మాట్లాడాలా, ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడాలా. కానీ ఊరిని తప్పుడు ఆరోపణలు చేసుకుంటూ పోయి ఏదో రోజు ఏదో విధంగా ప్రెస్ మీట్లు పెట్టి పరిటాల కుటుంబం పైన తప్పుడు ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు. అదే విధంగా నువ్వు మీ తోపుదర్తి గ్రామంలో, సొంత గ్రామంలో 700 మంది రైతులు డ్యాము కట్టిస్తానని చెప్పేసి ఆ రైతులకి నువ్వు ఈ రోజు గుండు కొట్టించే పరిస్థితి నీది ప్రకాష్ రెడ్డి. నువ్వు నీ సొంత గ్రామం అయినటువంటి రైతులకి 700 మంది రైతులకి ఈరోజు గవర్నమెంట్ ఇంటి వచ్చే పథకాలు కూడా ఏవి కూడా ఒక పథకం కూడా రాకోకుండా వాళ్ళని ఎంత ఇబ్బంది పెడుతూ ఎంత గితి పెట్టించినావంటే అంత అద్మానం పట్టించినావు ప్రకాష్ రెడ్డి. నీ సొంత ఊర్లో కూడా నువ్వు మీ సొంత గ్రామస్తులు కూడా ఈ రోజు భూములు ఉన్నా కూడా భూములు లేనట్లున్నారు వాళ్ళు. అదే విధంగా ఇట్లా నీ సొంత గ్రామంలో కూడా నువ్వు చేయలేనివి ఈ రోజు పరిటాల కుటుంబము అభివృద్ధి చేస్తుంటే ఓర్చుకోలేక ఈ రోజు తప్పుడు ఆరోపణలు శ్రీరాములు కబ్జా చేస్తున్నాడు, శ్రీరాములు బంధువులు పరిటాల కుటుంబం కబ్జా చేస్తుందని చెప్పేసి తప్పుడు ఆరోపణలు చేసి మానేసి ఇట్లాంటివన్నీ మానేసి నువ్వు తప్పుడు ఆరోపణలు మానుకోవాలని చెప్పేసి చిల్లర మాటలు చిల్లర కూతులు ఇవన్నీ మానేసి ఒక ఓందాగా ఉండాలి. ఒక రెడ్డి అనేదానికి కూడా నువ్వు ఒక ఓందాగా ఉండాలి. కానీ ఇట్లాంటి చిల్లర మాటలు చిల్లర కూతులు కూసుకుంటా రోజుకు ఒక మాట మాట్లాడడం కరెక్ట్ కాదు. ప్రకాష్ రెడ్డికి ఒకటే చెప్తున్నాము. అదే విధంగా పరిటాల కుటుంబం పేదల పట్ల ఎప్పుడు కూడా ప్రజల పట్ల పరిటాల శ్రీరాములు గాని పరిటాల రవణ గాని వాళ్ళకి పేదల కోసం ప్రాణాలు వదిలిన కుటుంబం పరిటాల కుటుంబం అని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేస్తున్నా. నీలాగా నిన్ను నమ్మిన వ్యక్తుల్ని, నాయకుల్ని, కార్యకర్తల్ని నీలాగా పాము లాగా కాటేయలేదు పరిటాల కుటుంబము. ఎప్పుడు కూడా పేదల పట్ల ఎప్పుడు ప్రజలకి ఎన్నంటూ ఉండి వాళ్ళకి న్యాయం చేసిన పరిటాల కుటుంబము. ఇలాంటి పరిటాల కుటుంబం పైన తప్పుడు ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు. ప్రకాష్ రెడ్డికి ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నా. ఇట్లే నువ్వు కూడా ఇదే విధంగా మాట్లాడకుండా పోతే రాబోయే రోజుల్లో నీ ఇల్లుని ముట్టడించి నిన్ను ఈ ఉద్యమంగా మరింతగా పెంచుతామని చెప్పేసి ఈ చిల్లర మాటలు మాట్లాడడం మానేయాలని చెప్పేసి ప్రకాష్ రెడ్డిని హెచ్చరిస్తున్నాం. అదే విధంగా పరిటాల కుటుంబము ఎక్కడ చూసినా వసూళ్లు చేస్తున్నారు, దందాలు చేస్తున్నారు. ధర్మవరం కావచ్చు, రాప్తా నియోజకవర్గం పాపంపేటలో కూడా కబ్జాలు చేసి వసూలు చేస్తున్నారని చెప్పేసి తప్పుడు ఆరోపణలు మానుకోవాలని చెప్పేసి ఈ మీడియా ద్వారా ప్రకాష్ రెడ్డికి తెలియజేస్తున్నా. అదేవిధంగా పరిటాల కుటుంబము ఈ పరిటాల శ్రీరాములన్న కూడా పాపంపేట వాసులకు ఒకటే చెప్తున్నా. పరిటాల శ్రీరాముల కుటుంబం పరిటాల రవణ కూడా ప్రతి ప్రజలకు ఎప్పుడు కూడా ఎన్నంటూ ఉండి పేదల పట్ల ఉన్న కుటుంబము. దాని కుటుంబం పైన నువ్వు తప్పుడు ఆరోపణలు మానుకోవాలని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేస్తూ ఇదే విధంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ మీడియా ద్వారా కూడా అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నా.